హక్కుల సంఘం గుంటూరు ఉమ్మడి జిల్లా 20 మహాసభలను జయప్రదం చేయాలని కరపత్ర ఆవిష్కరణ నరసరావుపేట ఎన్జీఓ హోంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం 50 ఏళ్లను పైగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతుందని, ఈ క్రమంలో 6గురు అమరులయ్యారని, పౌర హక్కుల సంఘం ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా రాజ్యం చేస్తున్న హింసను తీవ్రంగా ఎండకడుతుందని, పౌర హక్కులు కాపాడడం కోసం పోరాడుతుంది అని అన్నారు. ఇటీవల కాలంలో వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్, విప్లవ రచయిత ఎన్ రవి ఇళ్లపై ఎన్ఐఏ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో కూడా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శిలో అయిన చిట్టిబాబు, చిలుక చంద్రశేఖర్ ఇళ్లపై దాడి చేశారని, అనేక మంది ప్రజా సంఘాల నాయకులపై, మహిళా సంఘాలపై ఉప కేసులు నమోదు చేసి ఎన్ఐఏ దాడులు చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘం పోరాడుతుందని, పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా 20 మహాసభల మంగళగిరి సిపిఐ ఆఫీసులో ఈ నెల 18వ తేదీన జరుగుతుంది. ఈ సభలను జయప్రదం చేయాలని నేడు కరపత్రాలు ఎన్జీఓ హోంలో ఆవిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జి రామకృష్ణ, భరత బచావో జిల్లా అధ్యక్షుడు వి కోట నాయక్, భరత బచావో గుంటూరు కృష్ణా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోల నవజ్యోతి, పీకేఎస్ నాయకులు కంభాల ఏడుకొండలు, ఎస్ సాంబయ్య, కర్షికే కృష్ణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాస రాంబాబు, సిఐటియు నాయకులు షేక్ షిలూరు, ఎంఐఎం పార్టీ పట్టణ కార్యదర్శి షేక్ దరియవలి, పౌర సంఘాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెనుకొండ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. పౌర హక్కుల సంఘం పైన అనేకమైన నిర్బంధాలని, హత్యాకాండని కొనసాగించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, దేశంలో మనం చూస్తూ ఉన్నాం. రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి పౌర హక్కుల సంఘం నాయకులపైన అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, అలాగనే జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల ఇళ్లపైన బాంబు దాడులు, ఓపా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా సంఘమైనటువంటి పౌర హక్కుల సంఘాన్ని ప్రజలకు దూరం చేసే కుట్ర ఈ దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని కేసులు పెట్టినా రాజీ లేకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే దేశంలో, రాష్ట్రంలో మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం ఇంకా అనేకమైనటువంటి పోరాటాలని రాజీ లేకుండా మేము చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మాతో కలిసి వచ్చే ప్రజా సంఘాలపైన కూడా అక్రమ కేసులు, మరి నిర్బంధాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వాలు నియంత్ర పాలన కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఈ మధ్యకాలంలో ప్రస్తుతం పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరి ఎన్ఐఏ దాడుల్ని, మరి బాంబు దాడుల్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజా సంఘాలని నిలువనీరు లేకుండా చేయాలని కుట్ర ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. దీని అన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగనే అనేకమైనటువంటి పోరాటాలు, ప్రజల కోసం పనిచేసినటువంటి పౌర హక్కుల సంఘం నాయకుల ఇళ్లపైన దాడులు చేసి వాళ్ళని హతమార్చినటువంటి సందర్భాలు కూడా దేశంలో చూసాం. ముఖ్యంగా మన రాష్ట్ర నాయకులైనటువంటి ఆజం అలీ, అట్లానే గోపి రాజన్న, డాక్టర్ రామనాథం, ఇలా మొత్తంగా 6గురిని ఈ రాష్ట్రంలో మరి పాలకులు పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. అట్లానే మన గుంటూరు జిల్లాలో తీసుకుంటే మరి చిలక చంద్రశేఖర్, అట్లానే డాక్టర్ రాజారావు గారు, టి రాజారావు గారు, లక్ష్మారెడ్డి గారి ఇళ్లపైన దాడులు, అట్లానే బాంబు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లా, రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి కొనసాగేదానికి మేము సిద్ధంగా లేము. పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రజా సంఘాలని, ఇంకా మిగతా అనేకమైనటువంటి సంఘాలను, కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత పదునైన ప్రజా ఉద్యమాలని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లానే ప్రజలకు మేము కోరుకునేది ఏంటంటే, ఈ నెల 18వ తారీఖున మంగళగిరిలో మా జిల్లా మహాసభల్ని సిపిఐ ఆఫీసులో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు, మహిళలు, విద్యార్థులు, రైతులు మిక్కిలిగా మరి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని ఈ జిల్లా మహాసభని విజయవంతం చేసి ప్రజల కోసం పనిచేసే పౌర హక్కుల సంఘాన్ని మరింత మద్దతు తెలియజేస్తారని తెలియజేస్తూ విరమించుకుంటా ఉన్నాం.